నేను ఒకటే కోరుతున్నా, గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోయి నీళ్లు తాగిపిస్తాం, తాకపోతే ఏం చేయగలుగుతాం? బలవంతం చేయలేం. నేను ప్రభుత్వం ఇచ్చే అన్ని కార్యక్రమాలు మీకు ఇస్తాను, అది కూడా చెప్తున్నాను. నేను ఒక పక్కన మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, భవిష్యత్తులో నేను ఒక వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఆ కార్యక్రమాలు మీరు చూసినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి, గ్రామాలైతే 3 సెంట్లు ఇంటి జాగా ఇస్తాను. ఎవ్వరు ఎక్కడ కూడా ఇగ్నోర్ కాకుండా 5 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరి ఇంటికి ఇంటి జాగా ఇచ్చి ఇండ్లు కట్టించిన తర్వాతనే మళ్ళీ మీ ఎలక్షన్లో ఓటు కోసం మీ దగ్గరికి వస్తాం. దీంట్లో మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. ఇల్లు కట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తాం, అందరికీ ఇళ్ళు కట్టిస్తాం. ఆ ఇండ్లు కూడా నివాసయోగ్యమైన ఇళ్ళు కడతాం. మొన్న మీరు చూశారు, ఇండ్లు కడతామని ఎక్కడో తీసుకుపోయి అనుకూలం కాని ఇంటి జాగాలు మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ ఊరిలో 55 మందికి ఇంటి జాగాలు లేవు, ఇండ్లు లేవు. 1728 కుటుంబాలకు ఉన్నాయి. ఈ 55 మందికి హామీ ఇస్తున్నా, కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఎంత ల్యాండ్ కావాలనో ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుని ఇమ్మీడియట్గా ఇళ్ళు కట్టే బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పచెప్తున్నా. 1752 ఇండ్లలో మరుగుదొడ్లు ఉన్నాయి, 31 ఇండ్లలో మరుగుదొడ్లు లేవు. దీనికి 6 నెలలు టైం. మళ్ళీ మరుగుదొడ్డి లేదంటే ఇక్కడే చాలా బాగా చెప్పాడు మనాడు ఉపన్యాసం మా గ్రామ సెక్రటరీ. ఈ 31 మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టే బాధ్యత అప్పచెప్తున్నా. అదే మాదిరిగా 1753 మందికి ఇంటింటికి నీళ్లున్నాయి, ఒక 30 మందికి లేవు. ఆ 30 మందికి నీళ్ళు ఇచ్చే బాధ్యత అప్పచెప్తున్నా. 1783 మందికి అందరికీ కరెంట్ ఉంది. వాళ్ళందరినీ కోరుతున్నా, సోలార్ పెట్టుకోండి, ఖర్చులు తగ్గిపోతాయి. దానికి అందరికీ 3 కిలోవాట్లు 78,000 రూపాయల సబ్సిడీ ఇస్తాం. ఎస్సీలు ఎస్టీలకి 100% సబ్సిడీలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. బీసీలకు అదనంగా 20,000 ఇస్తాం. దీనివల్ల కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు. మీ ఇంట్లో మీరే కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. మీ మోటార్ సైకిల్కి కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. మీ కారు ఉంటే కారుకు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి పోవాలన్నా మీ ఖర్చు తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన ఇప్పటి వరకు ఒక ఇంటికి మాత్రం ఉంది, 327 మంది ఎస్సీలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ ఇస్తాం. 1783 మందికి గ్యాస్ ఇచ్చాం, అందరికీ ఉన్నాయి. ఇందులో ఎలిజిబుల్ ఉండే అందరికీ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. 267 ఇండ్లకు మాత్రం ఇంటర్నెట్ ఉంది. 1516 ఇండ్లకు ఇంటర్నెట్ లేదు, అందరికీ ఫోన్లు ఉన్నాయి. నేనే ఫోన్లు తీసుకొస్తే ఆ రోజు ఎగతాళి చేశారు, కానీ ఇప్పుడు ఫోన్లు లేకపోతే నేను అడిగాను, ఏ ఇంటికైతే వెళ్ళానో గొర్రెలు మెప్పుకుంటున్నావు, నువ్వు సెల్ ఫోన్ వాడతావా అని అడిగాను. బ్రహ్మాండంగా వాడతాను సార్ అన్నాడు. సెల్ఫీ తీస్తావా అన్నాడు. బ్రహ్మాండంగా తీస్తాను సార్ అన్నాడు. అంటే 10వ తరగతి చదువుకున్నావు, ఇంకెందుకు నువ్వు చదువుకోవడం లేదని అడిగా. అవసరమైతే గొర్రెల మేపుతూనే చదువుకోవచ్చు. మీలో కూడా ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు. ఆ ఇంట్లో 2 ఆడబిడ్డలను చూశాను, 2 కూడా యంగ్స్టర్స్, 10వ తరగతి వరకే చదువుకున్నారు. ఎందుకు ఇంటర్మీడియట్ రాయకూడదు? మీరు మీ జీవితాల్లో ఉపయోగపడే పరీక్షల్లో ఎందుకు మీరు డిగ్రీలు తీసుకోకూడదు? ఇంట్లో కూర్చొని కూడా చదువుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో కూర్చొని కూడా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తూ ఉంది. మీ ఇంట్లో కూర్చొని నాలెడ్జ్ ఎకానమీలో ఎక్కడికి కావాలన్నా అక్కడికి మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. తద్వారా ఆడబిడ్డలు ఇంటి పనులు చూసుకుంటూనే రోజుకు 4-5 గంటలు పనిచేస్తే ఒక 40-50 వేలు సంపాదిస్తారు.
దానివల్ల మీ కుటుంబం బాగుపడుతుంది. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతోనే ముందుకు వస్తున్నా. ఈ ఊర్లో సీసీ రోడ్లు ఉన్నాయి. 4 కిలోమీటర్లు 84.8 కిలోమీటర్లు వేశారు. ఇంకా 12 కిలోమీటర్లు వేయాలనుకుంటున్నారు. నేను ఒకటే ఆదేశాలు ఇస్తున్నా. ఈ సంవత్సరం మినిమం 4 కిలోమీటర్లు వేస్తాం. 3 సంవత్సరాల్లో 12 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా.